ఈ మధ్య కాలంలోనే ఆశ్చర్యం కలిగించే విషయాలు తీసుకు ఈనాడులో ఒక కథ చూసిన. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టి, సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తుంది. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపర్ టాయిలెట్ పేపర్ కి ఎక్కువ, టిష్యూ పేపర్ కు తక్కువ. అదొక పేపర్ పట్టిన పీడన. అబద్ధాలు రాయడానికి అయినా గానీ హద్దు పొద్దు ఉండాలి. కారణం ఏమిటి అని అంటే, ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది? 1 డిసెంబర్ 2021. ఈ సెకీ ఎవరైతే తీసేశారో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్ గా ఉన్న వ్యక్తిని తీసేశారో, ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియామకం అయ్యాడు సెకీ చైర్మన్ గా అంటే, అది కూడా పక్కనే ఉంది. ఒకసారి చూడండి, 13th జూన్ 2023. ఈ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి, అప్పుడు ఈ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, అసలు డిపార్ట్మెంట్ లో కూడా లేడు. దానికి దీనికి సంబంధమే. దున్నపోతు ఈయనిందనంటే దూడను కట్టేసేయండి సార్. దున్నపోతు ఏమైనా ఎలా భర్తీ ఇవ్వగలుగుతుంది? దూడను కట్టేసేయండి. అట్టగా అసలు ఎవడు లేడు, అసలు మనిషే లేడు. మాఫియా రాజ్యం ఇది. ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు, ఒక పేపర్లో వీళ్ళంతా మీడియా అని చెప్పుకునే సిగ్గుపడాలి వీళ్ళంతా.